కైలాసంలో వినాయకుడు మరియు కార్తికేయుడు ఇద్దరు దశావతారాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మరోవైపు పార్వతీదేవి మరియు మహాశివుడు ఇద్దరూ కలిసి తమ భక్తుల్ని ఆశీర్వదించడానికని భూలోకానికి వెళ్తారు. పుత్రులారా, మేము మా భక్తుల్ని ఆశీర్వదించి వారి కోరికల్ని తీర్చడానికి భూలోకానికి వెళ్తున్నాం. తిరిగి రావడానికి కొంత సమయం పడుతుంది. అప్పటి వరకు మీరు ఈ కైలాసాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. తప్పకుండా జాగ్రత్తగా చూసుకుంటామమ్మా. మీరు కూడా జాగ్రత్తగా వెళ్ళిరండి. అలా కార్తికేయుడు మరియు వినాయకుడు చెప్పడంతో పార్వతీదేవి మరియు మహాశివుడు ఇద్దరు కలిసి భూలోకానికి వెళ్లిపోతారు. పద కార్తికేయ, మనం దశావతారాల గురించి మాట్లాడుకుందాం. అవునన్నయ్య, పదండి, ఆ చెట్టు కింద కూర్చుని మాట్లాడుకుందాం. అలా కార్తికేయుడు మరియు వినాయకుడు ఇద్దరూ ఒక రావి చెట్టు కింద కూర్చొని దశావతారాల విశేషాలను మాట్లాడుకుంటూ ఉంటారు. అలా మాట్లాడుతూ వారు శ్రీకృష్ణ అవతారం వద్దకు వస్తారు. దశావతారాల్లో చాలా ముఖ్యమైన అవతారమే ఈ శ్రీకృష్ణ అవతారం. ఈ శ్రీకృష్ణ అవతారంలో శ్రీకృష్ణుల వారు స్వయంగా రాక్షసుల్ని సంహరించడమే కాకుండా మనిషి ఎలా జీవించాలో తెలియచేసే భగవద్గీతని కూడా తెలియచేశారు. ఆ విషయం నాకెందుకు తెలీదు? మహాభారతాన్ని వ్యాసుల వారు చెప్తూ ఉంటే నేను రాశాను కదా. మహాభారతం గురించి నాకు కూడా బాగా తెలుసు. కానీ తెలియని విషయం ఒకటి ఉంది. ఏమిటన్నయ్య అది? మహాభారతం అంతా నాకు పూర్తిగా తెలుసు, కానీ శ్రీకృష్ణుల వారు ఎలా జన్మించారు, ఎలా పెరిగి పెద్దయ్యారన్న విషయం మాత్రం తెలీదు. నాకు ఇప్పటి వరకు ఎవరూ చెప్పలేదు. అవునన్నయ్య, ఈ విషయం నాకు కూడా తెలీదు. అమ్మ కూడా నాతో ఎప్పుడూ చెప్పలేదు. పద, అమ్మ దగ్గరికి వెళ్ళి తెలుసుకుందాం. అరే కార్తికేయ, మర్చిపోయావా? అమ్మా నాన్న ఇద్దరూ కలిసి భూలోకానికి వెళ్లారు కదా. అరే అవును, నేను ఈ విషయాన్ని మర్చిపోయాను. సరే, కైలాసంలో మరెవరైనా ఉన్నారేమో చూద్దాం అంటూ కార్తికేయుడు మరియు వినాయకుడు కైలాసమంతా వెతుకుతూ ఉంటారు. కైలాసంలో ఉండాల్సిన నంది మరియు ప్రమదకణాలందరూ మహాశివునితో పాటు భూలోకానికి వెళ్లిపోతారు. కావున కైలాసంలో ఎవ్వరూ ఉండరు. పాపం వినాయకుడు మరియు కార్తికేయుడు బాధపడుతూ ఆ రావి చెట్టు కిందనే కూర్చుంటారు. ఇంతలో కైలాసానికి నారదుడొస్తాడు. నారాయణ నారాయణ. కార్తికేయ, వినాయక, స్వామి మరియు అమ్మవారెక్కడున్నారు? నేను వారి దర్శనం కోసం ఇలా వచ్చాను. అమ్మ మరియు నాన్న ఇద్దరూ భూలోకానికి వెళ్లారు. వారి వెంట నంది అలాగే ప్రమదగణాలు కూడా వెళ్లారు. ప్రస్తుతం కైలాసంలో నేను కార్తికేయుడు తప్ప ఎవ్వరూ లేరు. ఓహో, అలాగా. అందుకే కైలాసం కాస్త నిశ్శబ్దంగా ఉంది. సరే, నేను అమ్మవారిని అలాగే అయ్యవారిని దర్శించుకోవటానికి నేరుగా భూలోకానికే వెళ్తాను అంటూ నారదుడు భూలోకానికి వెళ్లిపోతూ ఉంటాడు. ఇంతలో నారదుడికి ఒక సందేహం కలుగుతుంది. నారదుడు వెనక్కి తిరిగి చూడగా వినాయకుడు మరియు కార్తికేయుడు చాలా బాధగా కనిపిస్తారు. అరే వినాయక, ఏమైంది కార్తికేయ మీకు? ఎందుకిలా చాలా నిరాశగా కూర్చున్నారు? మీ మనసులో ఏదో సందేహం ఉందన్న విషయం నాకు అర్థమవుతుంది. మీ సందేహమేమిటో నాకు చెప్పండి, నేను నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. నేను అన్నయ్య ఇద్దరం కలిసి దశావతారాల గురించి చర్చించుకుంటున్నాం. అలా చర్చించుకుంటూ శ్రీకృష్ణ అవతారం దగ్గరికి వచ్చాం. శ్రీకృష్ణుల వారు చెప్పిన భగవద్గీత గురించి మాకు బాగా తెలుసు. అలాగే మహాభారతం గురించి కూడా తెలుసు. కానీ శ్రీకృష్ణుల వారి జననం గురించి మాత్రం మాకు ఎలాంటి విషయాలు తెలియవు. అమ్మ కూడా మాతో ఎప్పుడూ చెప్పలేదు. మేం శ్రీకృష్ణుల వారి జనన విషయాలు తెలుసుకోవాలి అనుకుంటున్నాం. కానీ మాకు వివరించటానికి కైలాసంలో ఎవరూ లేరు. అందుకే మాకు కాస్త బాధగా ఉంది. నిత్యం ఆ నారాయణుడి నామస్మరణ చేస్తూ ముల్లోకాలు తిరుగుతూ ఉంటాను. నన్ను అడిగితే నేను చెబుతాను కదా. నిజానికి ఆయన లీలలు చెప్పడానికి నాకంటే మరో మంచి వ్యక్తి ఎవరూ ఉండరని నా ఉద్దేశం. అయితే త్వరగా చెప్పండి. శ్రీకృష్ణుల వారి జననం గురించి మాకు తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉంది. అలా వినాయకుడు మరియు కార్తికేయుడు అడగడంతో నారదుడు శ్రీకృష్ణుని జననం గురించి చెప్పడం మొదలు పెడతాడు. ప్రతిసారి నారాయణుల వారు భూలోకంలో అవతరించటానికి ఓ ముఖ్యమైన కారణం ఉంటుంది. ఆ కారణమేమిటో మీకు తెలుసా? ఎందుకు తెలీదు? బాగా తెలుసు. భూలోకంలో ఉన్న రాక్షసుల్ని సంహరించటానికి నారాయణుల వారు జన్మిస్తారు. సరిగ్గా చెప్పారు. శ్రీకృష్ణ అవతారంలో కూడా నారాయణుల వారు రాక్షసుల్ని సంహరించటానికే జన్మించారు.
భూలోకంలో మధుర అనే రాజ్యాన్ని కంసుడు అని ఒక రాక్షసుడు పరిపాలిస్తూ ఉండేవాడు. అతను ఒక దుష్టుడు. ఎప్పుడూ ప్రజల్ని హింసిస్తూ, ముఖ్యంగా నారాయణ నామాన్ని జపించే వాళ్ళని ఎక్కువగా హింసకు గురి చేస్తూ ఉండేవాడు. కంసుని చెల్లెలి పేరు దేవకీదేవి. కంసునికి అతను చెల్లెలంటే ఎంతో ఇష్టం. కంసుడు దేవకీదేవికి అతని స్నేహితుడైన వసుదేవుడికి వివాహం జరిపిస్తాడు. ఒకరోజు కంసునికి ఒక అశరీరవాణి వినిపిస్తుంది. అశరీరవాణా? అసలేం చెప్పింది ఆ అశరీరవాణి? నీ చెల్లి కడుపున పుట్టేవాడు నిన్ను తప్పక సంహరిస్తాడు అని చెప్తుంది. ఇక అప్పటి నుంచి కంసునికి భయం మొదలవుతుంది. ఆ క్షణం కంసుడు తన సొంత చెల్లిని అలాగే తన భర్తని కారాగారంలో బంధిస్తాడు. పాపం దేవకీదేవి వసుదేవులు ఇద్దరు కారాగారంలో ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. దేవకీదేవికి పుట్టిన ప్రతి బిడ్డని పుట్టిన వెంటనే సంహరించేవాడు కంసుడు. అరే, పసిబిడ్డని అలా ఎలా సంహరించారు? చూస్తూ ఉంటే చాలా క్రూరుల్లా ఉన్నాడు. అందుకే గదా అతన్ని సంహరించటానికి మహావిష్ణువు శ్రీకృష్ణుడిగా జన్మించబోతున్నారు. ఆ తర్వాత ఏం జరిగింది? కంసుడు దాదాపు 8 మంది పిల్లల్ని సంహరిస్తాడు. మరోవైపు దేవకీదేవి 9వ సంతానానికి జన్మనివ్వటానికి సిద్ధమవుతుంది. ఇక్కడే మీకు మరొక స్త్రీ గురించి తెలియజెయ్యాలి. ఆవిడే యశోదాదేవి. యశోదాదేవి భర్త అయిన నందమహారాజు గోకులాన్ని పరిపాలిస్తూ ఉంటారు. ఆ నందరాజుకి దైవం కలలో కనబడి చెయ్యాల్సిన పనిని తెలియజేస్తుంది. ఆ రోజు అష్టమి. ఆ అష్టమి నాడు రాత్రి యశోదాదేవి ఒక ఆడబిడ్డకి జన్మనిస్తుంది. నందమహారాజు దైవం చెప్పినట్టుగానే ఆ ఆడబిడ్డను బుట్టలో పెట్టుకుని ఆ రాత్రి గోకులం నుంచి బయలుదేరుతాడు. పెద్ద వర్షం మొదలవుతుంది. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా నందమహారాజు ఆ ఆడబిడ్డతో యమునా నదిని దాటి రహస్య మార్గం ద్వారా కారాగారంలో బందీగా ఉన్న దేవకీదేవి వసుదేవుల వద్దకు వెళ్తారు. మరోవైపు సరిగ్గా అదే సమయానికి కారాగారంలో దేవకీదేవి పండంటి మగబిడ్డకు జన్మనిస్తుంది. ఈ మగబిడ్డ ఎవరో కాదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే. నందమహారాజు ఆడబిడ్డని తీసుకుని ఎందుకు కారాగారం వద్దకు వెళ్లారు? అసలేం జరగబోతుంది? నిజానికి ఆ ఆడబిడ్డ ఎవరో కాదు, మీ తల్లి దుర్గామాత. నందమహారాజు ఆ ఆడబిడ్డని దేవకీదేవి వద్ద పడుకోబెడతాడు. అప్పుడే పుట్టిన మగబిడ్డని బుట్టలో పెట్టుకుని కారాగారం నుంచి బయటకు వెళ్ళిపోతాడు. ఓహో, కంసుని నుంచి శ్రీకృష్ణుల వారిని రక్షించటానికి ఇలా చేస్తున్నారు కదా? కంసుడి నుంచి శ్రీకృష్ణుని రక్షించటం ఏమిటి? శ్రీకృష్ణుడి నుండే కంసుని రక్షిస్తున్నారు. రాక్షస సంహారానికి సమయం ఉంటుంది. ఆ సమయంలో మాత్రమే సంహారం జరగాల్సి ఉంటుంది. ఆ సమయం కోసమే ఇదంతా జరుగుతుంది. అలా నందమహారాజు శ్రీకృష్ణుని తనతో పాటు గోకులానికి తీసుకెళ్తూ ఉంటాడు. దారిలో వర్షం కాస్త చాలా అధికమైపోతుంది. యమునా నది పొంగి పొరలిపోతూ ఉంటుంది. నది దాటడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. యమునకి తెలుసు వచ్చింది మహావిష్ణువని. అందుకే నందమహారాజుకి యమునా నది రెండుగా చీరిపోయి దారినిస్తుంది. అప్పటికే వర్షంలో బుట్టలో ఉన్న శ్రీకృష్ణుడు తడిచిపోతూ ఉంటాడు. తన ప్రభువైన మహావిష్ణువు తడిచిపోతుంటే ఆదిశేషుల వారు మాత్రం చూస్తూ ఉండగలరా? అందుకే హఠాత్తుగా స్వామి దగ్గర ప్రత్యక్షమవుతాడు. స్వామికి గొడుగులా మారతాడు. అలా నందమహారాజు ఆ రాత్రి శ్రీకృష్ణుణ్ణి యశోదాదేవి వద్దకు చేరుస్తాడు. మరి కారాగారంలో ఉన్న మా అమ్మ సంగతేమిటి? మీరే కదా చెప్పారు దుర్గాదేవి స్త్రీ రూపంలో పుట్టి ప్రస్తుతం దేవకీ దగ్గర ఉంది అని. అవును, ఈ విషయం కేవలం మనకు మాత్రమే తెలుసు. కాని అందరూ దేవకీదేవి ఆడబిడ్డకు జన్మనిచ్చింది అనుకున్నారు. కంసుడు కూడా ఎంతో కోపంతో కారాగారం దగ్గరికి వస్తాడు. ఆడబిడ్డాని కూడా చూడకుండా నేలకి విసిరి కొడతాడు. కాని అక్కడ ఉన్నది సాధారణ బిడ్డ కాదు గదా, సాక్షాత్తు దుర్గాదేవి. ఆ ఆడబిడ్డ కాస్త దుర్గాదేవిలా మారిపోయి కంసుణ్ణి చావుకి సిద్ధంగమ్మని హెచ్చరిస్తుంది. అలాగే గోకులంలో పెరుగుతూ ఉన్న శ్రీకృష్ణుడి గురించి కూడా చెప్తుంది. ఇక అప్పటి నుంచి కంసునికి భయం బాగా పెరిగిపోతుంది. మరోవైపు యశోదాదేవి ఒళ్ళో శ్రీకృష్ణుడు హాయిగా పెరుగుతూ ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? శ్రీకృష్ణుడు కంసుని అసలు ఎప్పుడు సంహరించాడు? గోకులంలో పెరుగుతూ ఉన్న బిడ్డ గురించి తెలుసుకున్న కంసునికి అస్సలు నిద్రే పట్టలేదు.
ఆ బిడ్డని చంపించడానికి తన దగ్గరున్న రాక్షస మూకని మొత్తం పంపుతాడు. కాని ఒక్కరు కూడా శ్రీకృష్ణుని ఏమీ చేయలేకపోతారు. ఇక 11 ఏళ్లు రాగానే శ్రీకృష్ణుడు తన అన్నయ్య బలరామునితో కలిసి స్వయంగా మధురకి వెళ్తాడు. మధురకి వెళ్లి అక్కడున్న కంసుని సంహరిస్తాడు. ఇలా శ్రీకృష్ణుడు కంసుని సంహరించి ప్రజలకు విముక్తిని కలిగిస్తాడు. శ్రీకృష్ణుల వారి జననం గురించి తెలుసుకున్న మాకు చాలా హాయిగా ఉంది. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే అష్టమితో కూడిన రోహిణి నక్షత్రం నాడు శ్రీకృష్ణుని జన్మాష్టమిని ప్రజలు జరుపుకుంటారు. ఆనాడు భూలోకవాసులంతా శ్రీకృష్ణునికి పూజలు చేస్తారు. అలా నారదుడు కృష్ణాష్టమి వెనుక ఉన్న కథని వినాయకునికి అలాగే కార్తికేయునికి తెలియజేస్తాడు. ఒక ఊరిలో సుబ్బయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను మాంసాన్ని అమ్ముతూ వచ్చిన డబ్బుతో తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు. సుబ్బయ్య భార్య పేరు కమల. సుబ్బయ్య ప్రతినిత్యం శ్రీకృష్ణ నామస్మరణ చేస్తూ ఉండేవాడు. అంతేకాదు, మాంసం కొడుతూ ఉన్నప్పుడు కూడా సుబ్బయ్య శ్రీకృష్ణుడి నామాన్ని జపిస్తూ ఉండేవాడు. ఏంటండి, ఇంకా ఇంట్లోనే ఉన్నారు? అసలే ఈవేళ ఆదివారం. త్వరగా కొట్టుకెళ్ళండి, వెళ్ళి మాంసాన్ని అమ్మండి. ఆదివారం కావడంతో చాలా మంది కస్టమర్లు మన కొట్టు వద్దకు వస్తూ ఉంటారు. ఇప్పుడే వెళ్తాను కమలా. ఇదిగో నా కృష్ణయ్యకే పూజ చేస్తున్నాను. పూజ పూర్తవగానే దుకాణానికి వెళ్తాను. సుబ్బయ్య తన ఇంట్లో ఉన్న శ్రీకృష్ణుని విగ్రహానికి చక్కగా పువ్వులను అలంకరించి పూజ చేస్తాడు. ఆపై ప్రసాదాన్ని స్వీకరించి దుకాణానికి బయలుదేరుతాడు. అలా సుబ్బయ్య దుకాణానికి వెళ్లి మాంసాన్ని ముక్కలు చేయడం మొదలు పెడతాడు. ఇంతలో అక్కడికి మాంసాన్ని కొనడానికి ఊర్లోని వారు వస్తారు. ఇదిగో సుబ్బయ్య, 1 కిలో మాంసం ఇవ్వయ్యా. అలాగే అండి, తప్పకుండా ఇస్తాను. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ అంటూ మాంసాన్ని ముక్కలుగా చేస్తూ ఉంటాడు. ఇంతలో రాజయ్య అక్కడ ఉన్న వ్యక్తులతో ఇలా అంటాడు. ఏంటి వ్యక్తి, చూడడానికే చాలా విచిత్రంగా ఉన్నాడు. ఎప్పుడు శ్రీకృష్ణ నామస్మరాన్ని చేస్తూ ఉంటాడు, కానీ మాంసాన్ని మొక్కలుగా చేసి అమ్ముతూ ఉంటాడు. ఈ వ్యక్తి పేరేమిటో నాకు ఎప్పటికీ అర్థం కాదు. నేను శ్రీకృష్ణునికి అపారమైన భక్తుణ్ణి, కానీ వృత్తిరీత్యా మాంసాన్ని అమ్ముతాను. నా వృత్తి వేరు, అలాగే ఈ భక్తి వేరు. అందుకే మాంసాన్ని అమ్ముతూ ఉన్నా సరే శ్రీకృష్ణ నామస్మరణని అస్సలు విడిచిపెట్టను. అలా సుబ్బయ్య అక్కడున్న వారికి సమాధానాన్ని ఇస్తాడు. ఇక అక్కడ ఉన్న వ్యక్తులంతా సుబ్బయ్య వద్ద మాంసాన్ని కొని అక్కడి నుండి వెళ్లిపోతారు. అదే ఊరిలో ఓ శ్రీకృష్ణ ఆలయం ఉంటుంది. సుబ్బయ్య ప్రతిరోజు మాంసాన్ని అమ్మిన తర్వాత తాను సంపాదించిన డబ్బులతో ఇంటికి వెళ్తాడు. ఇదిగో కమలా, ఇవాళ ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులు. వీటిని నువ్వు దాచిపెట్టు, నేను స్నానం చేసి గుడికి వెళ్తాను. అలా సుబ్బయ్య చక్కగా తయారయ్యి ఆ ఊరిలో ఉన్న శ్రీకృష్ణుని ఆలయంలోకి వెళ్తాడు. సుబ్బయ్య ఆలయంలో కూర్చుని శ్రీకృష్ణ నామస్మరణ చేస్తూ ధ్యానంలోకి వెళ్ళిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రధాన అర్చకుడైన రామయ్య సుబ్బయ్యని చూసి ఇలా అంటాడు. ఏమిటయ్యా ఇది, ఎంత ధైర్యం ఉంటే ఇలా గుళ్ళోకి వస్తావు? నువ్వు మాంసాన్ని అమ్ముకునే కసాయి వాడివి. నీలాంటి వ్యక్తి గుడి సమీపంలో కనిపించడానికి కూడా వీల్లేదు. అలాంటిది ఏకంగా గుళ్ళోకి వచ్చి నా కృష్ణుని ముందే కూర్చొని ధ్యానం చేస్తావా? ముందు లే ఇక్కడి నుండి. ఏంటి పూజారి గారు ఇలా అంటున్నారో? నేను కసాయి వాడినే కావచ్చు, మాంసాన్ని అమ్మవచ్చు. అది నా వృత్తి. నా తాతగారు అలాగే మా నాన్నగారు అదే వృత్తిని చేశారు. అందుకే నేను కూడా ఇదే వృత్తిలో కొనసాగుతూ ఉన్నాను. అంతేగాని నాకు శ్రీకృష్ణుడంటే ఎంతో అభిమానం అండే. ఏది ఏమైనా సరే నువ్వు తక్కువ కులానికి చెందినవాడివి. నువ్వు ఇకపై గుడికి రావడానికి వీల్లేదు అంటూ ఆలయ ప్రధాన అర్చకుడైన రామయ్య సుబ్బయ్యని గుడి నుండి బయటికి గెంటేస్తాడు. పాపం సుబ్బయ్య ఎంతో బాధపడుతూ ఇంటికి వెళ్తాడు. గుడిలో జరిగిందంతా తన భార్యకి చెబుతాడు. ఎప్పటి నుండో జరుగుతున్నదే కదండి, మనలాంటి వారి గుడిలోకి వెళ్ళడానికి వీలు లేదు. ఒకవేళ వెళ్ళాలంటే మనం మన వృత్తిని విడిచిపెట్టాల్సి ఉంటుంది. కాని మనకు ఈ వృత్తి తప్పితే వేరొకటి తెలియదు కదా. అలా కమల సుబ్బయ్యని ఓదార్చే ప్రయత్నం చేస్తుంది. ఆ రోజు రాత్రి సుబ్బయ్య ఎంతో బాధపడుతూ నిద్రపోతాడు.
మరుసటి రోజు సుబ్బయ్య చక్కగా తయారై తన మాంసం కొట్టు వద్దకు వెళ్తాడు. ఇంతలో అక్కడికి చాలా మంది వ్యక్తులు మాంసం కోసం వస్తారు. జై శ్రీకృష్ణ. కొద్దిసేపు వేచి ఉండండి, నేను అందరికీ మాంసాన్ని ముక్కలుగా కోసి అందిస్తాను. అలా సుబ్బయ్య కృష్ణుని నామస్మరణ చేస్తూ మాంసాన్ని ముక్కలుగా కోస్తూ ఉంటాడు. ఇంతలో అటువైపుగా వెళుతున్న ప్రధాన అర్చకుడైన రామయ్య ఇలా అంటాడు. అరే, అసలు నువ్వేం చేస్తున్నావు? నీ నోటి నుండి శ్రీకృష్ణుడి నామం ఎందుకొస్తుంది? నువ్వు చేస్తూ ఉన్న పనికి నువ్వు శ్రీకృష్ణుడి నామాన్ని అసలు జపించకూడదు. నన్ను క్షమించండి అయ్యా, నేను ఈ నామానికి అలవాటు పడ్డాను. నేను ఎలాంటి పని చేస్తూ ఉన్నా సరే నేను మాత్రం ఆ నామాన్ని అసలు విడిచిపెట్టను. అలా సుబ్బయ్య అనడంతో రామయ్యకి చాలా కోపం వస్తుంది. రామయ్య వెంటనే ఆ ఊరి పెద్ద అయిన రాఘవయ్య వద్దకు వెళ్తాడు. ఏమిటి పూజారి గారు ఇలా వచ్చారు? చూస్తూ ఉంటే చాలా కోపంగా కనిపిస్తున్నారు. అసలేం జరిగింది? నీకు తెలుసు కదా రాఘవయ్య గారు, నేను ఎంత పవిత్రున్నో, ఎంతో నియమనిష్టలతో ఉంటాను. ప్రతిరోజు శ్రీకృష్ణుడికి పూజ చేసి మహానైవేద్యాన్ని సమర్పించినదే నేను ఒక్క ముద్ద కూడా తినను. నేను ప్రతినిత్యం శ్రీకృష్ణుడిని స్మరిస్తూ ఉంటాను. ఈ విషయం ఊర్లో అందరికీ తెలిసిందేగా, మళ్ళీ మీరెందుకు ఇలా కొత్తగా చెబుతున్నారు? ఈ ఊరిలో ఒక కసాయివాడు నివసిస్తూ ఉన్నాడు. అతను నిత్యం శ్రీకృష్ణ నామస్మరణ చేస్తూ మాంసాన్ని ముక్కలు చేస్తూ ఉంటాడు. కృష్ణ కృష్ణ, ఏమిటయ్యా ఈ ఘోరం? మాంసాన్ని నరుకుతూ శ్రీకృష్ణ నామస్మరణ చేస్తాడా? అసలు అతనికి బుద్ధుందా? అదే కదయ్యా నా బాధ. మీరతనికి బుద్ధి చెప్పాలి సుమి. అలా రామయ్య రాఘవయ్యతో చెబుతాడు. రాఘవయ్య పంచాయతీని ఏర్పాటు చేసి సుబ్బయ్యని పిలుస్తాడు. ఏమిటి సుబ్బయ్య నువ్వు చేస్తున్న పని? ఇది నీకేమైనా బావుందా? జై శ్రీకృష్ణ. అయ్యగారు, ఇది నా వృత్తి. మా నాన్నగారు ఇదే వృత్తిలో ఉన్నారు. మా తాతయ్య గారు కూడా ఇదే వృత్తిని ఆచరించారు. నేను పెద్దగా చదువుకోలేదు కాబట్టి నేను కూడా ఇదే వృత్తిలో కొనసాగుతున్నాను. నా వృత్తి వేరు, అలాగే ఆ భక్తి వేరు. నువ్వు కనుక నీ వృత్తిని కొనసాగించాలని అనుకుంటే నువ్వు ఇకపై ఎప్పుడూ శ్రీకృష్ణ నామస్మరణ చేయకూడదు. అలాగే గుడివైపు కూడా రాకూడదు. ఒకవేళ నువ్వు శ్రీకృష్ణ నామస్మరణ చేయాలని అనుకుంటే నువ్వు నీ వృత్తిని విడిచిపెట్టాల్సి ఉంటుంది. సరే అయ్యగారు, నేను వృత్తిని విడిచిపెడతాను. అందుకు బదులుగా మీరు నాకు ఏదైనా ఉద్యోగాన్ని ఇస్తారా? నువ్వు తక్కువ కులానికి చెందినవాడివి. నీకు ఎలాంటి ఉద్యోగం ఇవ్వడం కుదరదు. నువ్వేదైనా కూలి పని చేసుకుని బ్రతకచ్చు. కొన్ని పని చేస్తే కేవలం కొత్త డబ్బు మాత్రమే వస్తుంది. అలాగే ఇలా సొంతంగా వ్యాపారం చేస్తూ మాంసాన్ని నమ్మితే నాకు ఎక్కువ డబ్బులు వస్తాయి. ఆ డబ్బుతో నేను నా కుటుంబాన్ని పోషించుకోవచ్చు. అలా సుబ్బయ్య తన వాదనని వినిపిస్తాడు. రాఘవయ్య చివరికి సుబ్బయ్యతో ఇలా అంటాడు. చూడు సుబ్బయ్య, ఇకపై నువ్వు శ్రీకృష్ణుని నామస్మరణని జపించడానికి వీల్లేదు. ఇకపై ఎప్పుడైనా శ్రీకృష్ణ నామాన్ని జపించినట్టు తెలిస్తే నిన్ను శిక్షించాల్సి ఉంటుంది అని రాఘవయ్య పంచాయతీలో అందరి ముందు తీర్పుని ఇస్తాడు. సుబ్బయ్య ఆ తీర్పుని అస్సలు పట్టించుకోడు. సుబ్బయ్య మరుసటి రోజు నుండి మాంసాన్ని అమ్ముతూ శ్రీకృష్ణ నామస్మరణ చేస్తూనే ఉంటాడు. ఆ విషయం తెలుసుకున్న రామయ్యకి అలాగే రాఘవయ్యకి చాలా కోపం వస్తుంది. ఇతగాడు ఇలానే చేస్తూ ఉంటే మన ఊర్లో గుళ్ళో కొలువైన శ్రీకృష్ణుడికి ఎంతో కోపం వస్తుంది. శ్రీకృష్ణుడు గుళ్ళోంచి కూడా మాయమైపోవచ్చు. అలా జరిగితే ఇంకంతే, ఊరంతా నాశనమైపోతుంది. మనం ఎలా అయినా సుబ్బయ్యని శ్రీకృష్ణుడి నామస్మరణకు దూరం చేయాల్సి ఉంటుంది. అలా రాఘవయ్య మరియు రామయ్య ఇద్దరూ కలిసి సుబ్బయ్యని అతని భార్య అయిన కమలని హతమార్చాలి అనుకుంటారు. ఒకరోజు రాత్రి సుబ్బయ్య మరియు కమల తమ ఇంట్లో నిద్రపోతూ ఉంటారు. ఇంతలో రాఘవయ్య అతని అనుచరులతో కలిసి అక్కడికి వస్తాడు. రాఘవయ్య ఆజ్ఞతో అతని అనుచరులు సుబ్బయ్య ఇంటిపై కిరోసిన్ పోస్తారు. ఇక రాఘవయ్య ఆ ఇంటికి నిప్పంటిస్తాడు. ఇల్లంతా మంటలతో మండిపోతూ ఉండగా నిద్రపోతూ ఉన్న సుబ్బయ్యకి అలాగే కమలకి మెలకువ వస్తుంది. అయ్యో, ఏమిటిది? స్వామి కృష్ణయ్య, మీరే మమ్మల్ని కాపాడాలి. ఈ మంటల నుండి మమ్మల్ని రక్షించండి స్వామి అంటూ సుబ్బయ్య శ్రీకృష్ణుని వేడుకోగా శ్రీకృష్ణుడు సుబ్బయ్య ఇంటి ముందు ప్రత్యక్షమవుతాడు. శ్రీకృష్ణుని చేతిలో నుండి నీరు వర్షంగా కురుస్తుంది. ఆ నీటితో మంటలు పూర్తిగా ఆరిపోతాయి.
సుబ్బయ్య మరియు కమల క్షేమంగా ఇంటి నుండి బయటకు వస్తారు. ఏమిటి రాఘవయ్య ఇది? తల్లిదండ్రులకు ఎలా అయితే రకరకాల మనస్తత్వాలు కలిగిన పిల్లలుంటారో అలాగే దేవుళ్ళకు కూడా రకరకాల వృత్తులలో ఉండే భక్తులుంటారు. అంతేకాదు కన్నప్ప కూడా మహాశివునికి మాంసాన్ని అర్పించాడు. అలాగే ప్రతి జాతరకి అమ్మవార్లకు బలులు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇదంతా భక్తిలో ఒక మార్గం అంతే. సుబ్బయ్య కేవలం అతని వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తున్నాడంతే. అంతేగాని అతని భక్తిలో ఎలాంటి లోపం లేదు. అందరూ నా పిల్లలే. ఇకపై సుబ్బయ్యని ఇబ్బందులకు గురి చేయకు అని చెప్పి శ్రీకృష్ణుడు అక్కడి నుండి మాయమవుతాడు. ఇక ఆ రోజు నుండి ఊరిలోని వారంతా సుబ్బయ్యకి మర్యాదనివ్వడం మొదలు పెడతారు. రాఘవయ్య కూడా సుబ్బయ్యలో ఉన్న భక్తుణ్ణి చూసి గౌరవించేవాడు.